వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అనేది ఏందో చూపిస్తున్నా. ఒక చిన్న పాపను పెట్టుకొని నిజంగా చాలా కష్టము. బయట పని అయితే అయిపోయింది, కానీ ఫస్ట్ నేనైతే ఎప్పుడైనా అన్నం పెట్టే ముందులా ఎసరు పెడతా. ఎసరు పెట్టి అంటే కొద్దిసేపు బియ్యం నానబెట్టి ఎసరు పెట్టి వేస్తా. బియ్యం మాత్రము అంటే కొంతమందికి ఎసరు పెట్టిందాక ఉండబుద్ధి కాదంటారుగా, నేను అట్లాంటి దాన్నే. అందుకే ఎసరు పెట్టిందాక నాకు ఉండబుద్ధి కాదు కాబట్టి ఫస్ట్ ఎసరు మసిలినాకనే బియ్యం వేస్తా. డైరెక్ట్ బియ్యం పెట్టాను. అట్లా చేస్తే నాకు ఎందుకు మంచిగా అనిపోయి. ఇది మెయిన్ వచ్చేసి దొడ్డు బియ్యం కాబట్టి అట్లనే ఉండాలి. ఇవి వచ్చేసి బఠానీ ముందు రోజు నానబెట్టిన బఠానీ కర్రీ చేద్దామని పూరీలకి. చూడండి ఎంత పచ్చి బఠానీ లాగానే అయిపోయినాయి. ముందు రోజు అయితే కడిగి బాగా నానబెట్టిన, అంటే నానితేనే జర బఠానీ కర్రీ అనేది మంచిగా అవుతుంది. ఇది వచ్చేసి బఠానీ కర్రీ అనుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం ఉల్లిగడ్డ టమాటా కర్రీ లాగా ఉంటుంది గిట సేమ్. ఇంకా అన్నం గిట అయ్యింది. ఇంకా అన్నం గిట వంపేయడమే. నేనే కొందరైతే కొలతకి అంటే ఒక గ్లాస్ తీసుకొని 1.5 వాటర్ పోసి ఇక కొలత పెట్టేస్తారు. నాకు ఎందుకో ఇక అట్లా నచ్చదు. ఇంకా అట్లా నచ్చదు కాబట్టి నేను ఎప్పుడైనా చేస్తే బగారా ఇట చేసినప్పుడు, ఏదన్నా పులావ్ చేసినప్పుడు నేను అట్లా చేస్తా. లేకపోతే ఈ డైరెక్ట్ ఇక గంజి వంపేసి ఏమంటారు గంజి వంపేసి దమ్కు పెట్టడమే. ఇంకా ఆల్మోస్ట్ అన్నం గిట కంప్లీట్ అయిపోయింది. కర్రీ చేద్దామని అనుకున్నా. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నా. అరే బఠానీ కర్రీ అన్నందుకు మళ్ళీ తీసి కుక్కర్ పెట్టేసిన. వచ్చేసి బఠానీ కర్రీ అన్నందుకు టమాటా ఉల్లిగడ్డ కోసేసిన. టమాటా ఉల్లిగడ్డ కర్రీ లాగానే ఉంటుంది సేమ్. నిజంగా అసలు అంటే సింపుల్ కర్రీయే బఠానీ కర్రీ అనడం. పూరీలకి చపాతీలకి అయితే మస్తు ఉంటుంది. ఇక కుష్పాప మాత్రం అస్సలు చెప్పిన మాట విన్నది. ఇక పొద్దున్న లేవగానే ఏడుస్తుంది. తనకి ఏదో ఒకటి ఇచ్చిన దాకా అస్సలు ఊకోదు. ఇంకా పొద్దున్నే ఇంకా యాపిల్ ఇస్తున్నా. తనకైతే రోజు యాపిల్ ఇస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొంచెం మోషన్ ఫ్రీగా ఉండదు ఆమెకి. ఇంకా మోషన్ ఫ్రీగా ఉండనందుకు ఇక యాపిల్ ఫ్రూట్స్ ఇస్తేనే కొంచెం మోషన్ ఫ్రీ ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకో తనకైతే ఫస్ట్ నుంచి మోషన్ ఫ్రీ ఉండదు. ఇంకెందుకని ప్రతిరోజు ఫ్రూట్స్ ఏవన్నీ ఇస్తా. ఇక ఫ్రూట్స్ యాపిల్ అన్న జామకాయ అన్న ఏదైనా ఇస్తే తను తినుకుంటుంటుంది. ఇంకా నేను అన్నా కదా బఠానీ కర్రీ అన్నందుకు కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ ఈట వేసుకొని కొంచెం పసుపు అల్మిగడ్డ ఈట వేసుకొని బఠానీ వేసుకోవాలి. బఠానీ వేసినాక ఒక 5 minutes వేగిన తర్వాత టమాటా వేసుకొని సేమ్ టమాటా ఉల్లిగడ్డ లాగానే కొంచెం రుచికి సరిపడా కారం, కొంచెం సాల్ట్, ఏదన్నా మసాలా పొడి ఉన్నా, గరం మసాలా పొడి ఉన్నా, పల్లీల పొడి ఉన్నా కంపల్సరీ వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది నిజంగా. ఈ కర్రీ మాత్రం సేమ్ మన పానీపూరిలా కర్రీ ఉంటుంది చూడు, బఠానీ కర్రీ. కొంచెం కారం తక్కువ వేసుకొని అట్లా వేసుకుంటే మాత్రం సేమ్ మనకు బఠానీలా ఆ కర్రీ పానీపూరి కర్రీ లాగానే అనిపిస్తుంది. మస్తు ఉంటుంది. ఇంకా నేను యాపిల్ ఇచ్చినాక తనైతే యాపిల్ తినకుండా ఉంది. లేకపోతే నన్ను పని చేయనియదు, వంట ఈట చేయనియదు. ఇంకా నేను చెప్పిన కదా ఇంతకుముందు ఈట ఉల్లిగడ్డ ఈట వేసిన తర్వాత బఠానీ వేసుకొని కొంచెం వేగనియాలని. ఆల్మోస్ట్ అయ్యింది కర్రీ అయితే. ఇంకా గిట్లనే వేసుకోవాలి. ఇంకా తనైతే మెట్లు ఎక్కుతుంది దిగుతుంది. ఎప్పుడు చూసినా ఆ పాపను పట్టుకొనే తిరుగుతుంది. ఇంకా మెట్లు ఎక్కి దిగి నన్ను అయితే కొంచెం సతాయకపోతే చాలు నేను వంట చేసిందాక. లేకపోతే నన్ను సతాయించి పెడుతుంది. నేను అన్నా కదా కర్రీ ఎట్లా వేయాలని, ఒక 3 whistles వచ్చిందాక పెట్టేస్తే అయిపోతుంది. కర్రీ మాత్రం నిజంగా మస్తు ఉంటుంది. ఇంకా కర్రీలకి ఇంకా పూరి అనుకున్నా. చాలా రోజులైంది పూరి చేయక. అంటే ఈ మధ్య ఎక్కువ చేసిన ఈట చపాతీ జొన్న రొట్టెనే అవుతుందని పూరి చేయలేను. ఇంకా పూరీలకి బఠానీ కర్రీ అయితే బాగుంటాయి. ఇంతకుముందు ఈట వీడియో ఒకసారి చేసిన బఠానీ కర్రీ, అంటే 2 times వేసిన, మస్తు అనిపించింది. ఇక చూడండి ఎట్లా విసుకుతున్నా అనేది వచ్చింది చూస్తుంది మా కుష్పాప. నిజంగా చూడండి బొమ్మ పట్టుకొని వచ్చింది. ఎంత క్యూట్గా అనిపిస్తుంది చూడండి. నన్ను గీట విసుకనిస్తే నీకు పని తక్కువ చేస్తే మమ్మీ అనుకుంటుందేమో, కానీ నాకు పని ఎక్కువ అవుతుంది. చూడండి అస్సలు చెయ్యనియదు. నార్మల్గా ఎట్లా వస్తుంది. ఇప్పటి వరకు అయితే తనకైతే తినబెట్టలేను. ఇంకా లేట్ అయింది ఈరోజు మాత్రం. తినబెట్టలేని చెప్పిన కదా. కర్రీ చూడండి అయ్యింది ఆల్మోస్ట్. చెప్పిన కదా సేమ్ అట్లా అనిపిస్తుంది కర్రీ. సేమ్ మన పానీపూరి టైప్లో కర్రీ ఉంటుంది చూడండి. ఆ సేమ్ కొంచెం కారం పొడి తక్కువ వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది నిజంగా. జొన్న రొట్టెలకు అయితే ఇంకా బాగుంటుంది. నాకైతే జొన్న రొట్టె ఇష్టం కాబట్టి నేను ఎప్పుడైనా చేసుకుంటే మాత్రం జొన్న రొట్టెలకు చేసుకుంటా. ఇంకా పిండి ముద్దలు కడుతున్నా. ఇంకా నేనైతే పూరీలు అస్సలు చేయనేసలేదు. ఇక కొంట శాతలు చేస్తుందని గట్టి బెదిరించిన ఈట ఇంటలేదు. ఇంకా నేను పక్కన నూనె తెచ్చిపెట్టుకుంటే ఆ నూనె ఈట మొత్తం ఉడకొచ్చింది. పొద్దున నుంచి ఏదన్నా ఒకటి ఉడకపోసిన దాకా ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఉడకపోస్తూనే ఉంటుంది. ఇంకా తనకి నీళ్ళు అంటే మస్తు ఇష్టం కాబట్టి నీళ్ళలోనే ఆడతాయి. చూడండి నేను చేయనీసలేదని కట్టె గుంజుకుంటుంది. అసలు చేయలేదు.
ఈమెను పెట్టుకొని ఇంకా మా కుష్పాపని పెట్టుకొని అయితే వంట చేయాలంటే మస్తు తిప్పలు పెడుతుంది. కొద్దిసేపు నాకు విశ్రాంతి దొరకడం అంటే ఆమె వండుకున్నాకనే. ఇంకా నేను అన్న కదా పూరి మనకి ఇట్లా వేడివేడిగా పూరి వేసి పెడితే మాత్రం మస్తు ఉంటుంది కదా. చేసేటోళ్ళు ఉన్న గిట తినేటోళ్ళు గిట ఉండాలి. చేసేటోళ్ళు ఉండి తినేటోళ్ళు లేకపోవడం గిట కష్టమే. చూడండి మనకి ఇట్లా వేసి పెడుతుంటే పూరి తింటుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. హోటల్లో మాత్రము మైదా పిండి మస్తు వేస్తారు. మనం ఇంటికాడ అయితేనేమో గోధుమలు పట్టించుకొని చపాతీ అన్న పూరి అన్న వేసుకుంటే మంచిది. ఇంకా మైదా పిండి అయితే అస్సలు మంచిది కాదు. చూడండి పూరి మాత్రం మస్తు వంగుతుంది కదా. ఇట్లే డైరెక్ట్ వేడి వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు కుదురుతుందా? ఇంకా కుష్పాప గిడ తినబెట్టాలి. ఇంకా నేను మొహం కడుక్కోలేను. ఇంకా చూడండి ఎట్లుంది. ఇంకా పూరి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది కదా, తినాలనిపిస్తుంది కదా. నిజంగా మస్తు అనిపిస్తుంది. పూరికి అయితే నేను అన్నా కదా బఠానీ కర్రీ, ఇంకా దాంట్లో ఆలు వేస్తే మాత్రం ఇంకా మస్తు ఉంటుంది. ఆలు బఠానీ కర్రీ చాలా బాగుంటుంది. ఫేవరెట్ కర్రీ, చాలామందికి ఇష్టం. ఇంకా రీసెంట్గానే నేను హాస్పిటల్కి వెళ్ళినాను కదా, ఇంకా నాకు స్టోన్స్ వచ్చినాయని ఛాయ్ తాగొద్దన్నారు. అందుకే ఇక డికాషన్ తాగుతున్నా. నేను ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడో డికాషన్ తాగేదాన్ని, ఇక మళ్ళీ డికాషన్ తాగుతున్నా. ఇంకా కుష్పాప పుట్టినప్పటి నుంచి కొంచెం నీళ్ళు తాగడం చాలా వరకు తగ్గించిన. ఇంకా అందుకేనేమో స్టోన్స్ వచ్చినాయి. ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్నేమో బాగా తాగుతుండే, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించిన కాబట్టి స్టోన్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం వాటర్ గిట్ ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ పడిపోతాయి అని అంటున్నాను. కానీ ఏమో ఇంకా స్టోన్స్ వచ్చినందుకు ఇంకా కొంచెం ఛాయ్ గిట్ట బంద్ చేసిన. ఇంకా మీకు వీడియో మీకు చూపిస్తా. ఇంటి పక్కనే పొలము ఎంత బాగుంది తెలుసా. నిజంగా మొన్ననే రీసెంట్గా దున్నింది. ఇది వచ్చేసి మొలకలు వచ్చినాయి. పుంటికూర చల్లిండ్రు. చూడండి అస్సలు ఒక్కసారి గిట్ట వాటర్ పెట్టలే ఈ పుంటికూర మొలకలకి. మొత్తం వర్షంతో ఎప్పుడన్నా వర్షం పడేది అనుకో ఇంకా చినుకులతోటి, ఇక వానకాలం కదా చినుకులతోటి ఈ పంట వచ్చింది. పుంటికూర పంట ఇంటి పక్కనే. చూస్తుంటే మాత్రము సన్లైట్ ఇట్లా వస్తుంటే ఈ పంట పొలాలు ఇట్లా చూస్తుంటే మాత్రము సూపర్ ఉంటుంది. ఇది వచ్చేసి గడ్డి పూలు అంటారు కదా, ఇది సేమ్ రోజ్ పూల్ లాగానే అనిపిస్తుంది రెడ్గా. ఎంత బాగుంటాయి అనుకున్నా. దీంట్లో ఏంటో వచ్చేసి 3-4 రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి రెడ్ కలర్, బేబీ పింక్ ఉంటుంది, ఇంకోటి కొంచెం పర్పుల్ టైప్ గిట్ ఉంటుంది కలర్. మస్తు అనిపిస్తుంది. ఈ గడ్డి పూలు ఆ ఎండకి ఈ పూలు చూస్తే మాత్రం సూపర్ అనిపిస్తుంది. పక్కన పొలాలు ఉంటాయి ఇట చాలా బాగుంటాయి. కుష్పాప లేచేసింది. ఇంకా నా వంట పని అయిపోయేసరికి కొద్దిసేపు పండుకొని లేచినెంబడే ఇంకా తనకు స్నానం చేపించి తనకి గిట మళ్ళీ ఈ మధ్య కొంచెం రైస్ తింటలేదు కాబట్టి ఈ మధ్య కొంచెం తనకి కిచిడీలాగా వేద్దామని అనుకుంటున్నా. ఇంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు వేసేదాన్ని. ఈ మధ్య కొంచెం తగ్గియడం మానేసిన. అంటే కిచిడి వేయడము బంద్ చేసిన. అంటే డైరెక్ట్ రైసే పెడుతున్నా. తను ఎందుకో 2-3 డేస్ నుంచి ఇక తింటలేదని కిచిడీలాగా నన్ను వేసి తింటుందని అట్లా వేద్దామని అనుకున్నా. కానీ కిచిడీలాగా వేస్తే తనకి చాలా ఇష్టము. ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నాయి ఇట, కొంచెం పప్పు, వెజిటేబుల్స్, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేస్తాను. ఇంకా ఈజీగా తినేస్తుంది. పిల్లలు ఒకవేళ తినలేరంటే ఇట్లా కిచిడి టైపు కొంచెం చేసి పెట్టుండి మస్తు ఉంటుంది. నిజంగా పిల్లలు అయితే ఇష్టంగా తింటుంది. అప్పుడప్పుడు వాళ్ళకి గిట్ట వెరైటీ చేసి ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా రోజు ఒకటే రకం పెడితే మాత్రం అస్సలు తినరు. వాళ్ళకి గిట్ట విసుగు అనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు నేను ఇక కుష్పాప కోసం అని కిచిడీలాగా ట్రై చేస్తాను. నిజంగా మస్తు అనిపిస్తుంది. మనకి గిట్ట తినాలనిపిస్తుంది తెలుసా వేడివేడిగా. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కుష్పాప రెడీగా ఉంది.